ధ్యానము కొరకై ఒక అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించారు. నాకు అనుగ్రహించినటువంటి అంశాన్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ అంశం ఏంటి అని అంటే వాగ్దానము. అంశం ఏంటమ్మా? వాగ్దానము. వాగ్దానము అనే మాటకి అర్థం ఏంటంటే ప్రామిస్, అంతే కదమ్మా? ప్రామిస్. అప్పుడప్పుడు ప్రియులారా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి సహాయం కోరినప్పుడు అభయం ఇస్తూ ఉంటారు కదమ్మా. అభయం ఇస్తూ ఉంటారు. ఏం భయపడొద్దు, నేనున్నాను, సహాయం చేస్తాను, నేనున్నాను, నీకు తోడుంటాను, ధైర్యంగా ఉండు అని చెప్పి భుజము తట్టి మాటిస్తారు. దాన్ని ఏమన్నారంటే ప్రామిస్ అన్నారు. అదే డిసెంబర్ 31వ తారీఖున మనం కార్డులు తీసుకుంటూ ఉంటాం. దానికి కూడా పెట్టిన పేరేంటంటే వాగ్దానాల రాత్రి, ప్రామిస్ కార్డ్స్ అంటారు కదా. ఆ ప్రామిస్ కార్డ్స్ మనం తీసుకుంటూ ఉంటాం. అంటే మనకున్నటువంటి ఒక నమ్మకం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఏదైతే వాగ్దానాన్ని మనం తీసుకుంటూ ఉన్నామో, ఏదైతే ప్రియులరా ఆ కార్డ్స్లో ఉన్నాయో అది మన జీవితంలో జరగాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఒక మాట నాకు తేజస్వి చెప్పినట్లుగా గుర్తు, వాగ్దానం మన జీవితంలో జరగాలి అని అంటే ప్రతిసారి కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. 31వ తారీఖుని చాలా కార్డ్స్ మనం తీసుకున్నాం. చాలా కార్డ్స్, ప్రామిస్ కార్డ్స్. ఇంట్లో 10 మంది ఉంటే 10 కార్డులు మనం తీసుకున్నాం. కనీసం ఒక కార్డ్ అయినా మన దగ్గర ఉందా అంటే ఎక్కడో ఉందండి పాస్టర్ గారు అన్నట్టుగా మీరి నా వంక చూస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కార్డ్స్లో నీ కొరకు ఏం వాగ్దానం వచ్చిందమ్మా అని అంటే, పాస్టర్ గారు ఆ రోజు చదివాను కానండి, ఈరోజు మర్చిపోయానండి అన్నట్టుగా బులిమేరి నా వంక చూస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానము అనేది మనుషులు ఇస్తే అది మర్చిపోయేటట్టుగా ఉంటుంది. వాగ్దానం అనేది మనుషులు ఇస్తే ప్రియులారా అది మార్చబడేదిగా ఉంటూ ఉంటుంది. కానీ కృపగలిగిన దేవుడు గనుక వాగ్దానం ఇస్తే, కృపగలిగిన దేవుడు గనుక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఎలా ఉంటుంది అని గనక ఆలోచన చేస్తే అది తిరిగి లేనటువంటిదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది మార్పు లేనటువంటిదిగా ఉంటుంది. ఆ వాగ్దానం ఎలా ఉంటుంది అని అంటే అది మన జీవితంలో జరిగేదిగా ఉంటుంది. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని చెప్పి ఆయన ప్రియులారా మరి వాగ్దాన ప్రకారం దీవించేస్తాడా, వాగ్దాన ప్రకారం శపించేస్తాడా అని గనక ఆలోచన చేస్తే, యోనా గ్రంథంలో మనం చదువుతాము, నినివే పట్టణమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడైనటువంటి యాజకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనాను పిలిచి కొన్ని మాటలు చెప్పాడు. ఇదిగో యోనా, ఈ పట్టణం భయభక్తులు లేనిదిగా ఉంది, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి లోబడనల్లని పట్టణంగా ఉంది, కాబట్టి ఈ పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటూ ఉన్నాను. వెళ్ళి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృపగలిగిన దేవుడు ప్రియులారా ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండములో దైవజనుడైనటువంటి మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మోషే, నేను ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తాను, నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు నా దగ్గరికి రావటం కాదు, నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవిస్తాను, నువ్వు ఆశీర్వాదానికి కారణముగా ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అని అంటే, భూమి మీద ఒక వ్యక్తి ఉన్నతమైన వాడు కావాలి అని అంటే ప్రియులారా ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం, అది కొంతవరకే. కానీ ఆయన కనుక దీవిస్తే, ఆయన కనుక ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఒక రోజున ఆదికాండ గ్రంథంలో 24వ అధ్యాయము 34వ వచనంలో అబ్రాహాము సేవకుడిని అడుగుతూ ఉన్నారు, అయ్యా మీ యజమానుడు ఇంత గొప్పడైపోవడానికి కారణం ఏంటి? మనడు వరకు కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కదా. ఆదికాండ గ్రంథంలో 12వ అధ్యాయంలో తండ్రి ఇంటిని విడిచిపెట్టినప్పుడు, స్వజనమును విడిచిపెట్టినప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తి కదా. ఇంత గొప్పవాడు ఎలాగైపోయాడు? ఇంత ఆస్తిపరుడు ఎలాగైపోయాడు? ఇంతమంది పనివారి బలగం ఎలాగొచ్చింది? ఇన్ని ఒంటెలు, ఇన్ని గాడిదలు, ఇన్ని గొర్రెల మందలు, ఇన్ని మేకల మందలు ఎలాగూ విస్తరించింది అని అడిగితే ఆయన అంటాడు,
వినండి బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. మనమైతే ఏమంటాము అని అంటే, మరి నేనంటే ఏమనుకున్నావు అండి? మరి నేనంటే ఏమనుకున్నావు? నేను కాబట్టి చేయగలిగాను, నేను కాబట్టి అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అతిశయంతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ కృప కలిగిన దేవుడు ప్రియులారా, జీవగ్రంథంలో వ్రాయించినటువంటి మాట ఏంటో తెలుసా? అతని సేవకుడు ఎలాగంటా ఉన్నాడు, అమ్మా నేను అబ్రహాము దాసుడను, చూడండి, నేను అబ్రహాము దాసుడను, నా యజమానుని దేవుడని యెహోవా ఆశీర్వదించడానికి, అతడు గొప్పవాడవడానికి కారణం ఏంటి అని అంటే ఇలాగంటా ఉన్నాడు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఒక వ్యక్తి గొప్పవాడవ్వాలి అని అంటే దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి. అదే ఇక్కడ అంటా ఉన్నాడు నిర్గమకాండంలో, ఇదిగో మోషే, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను ఇశ్రాయేలు సమాజాన్ని ఆశీర్వదిస్తాను, నేనే నీ దగ్గరకు వచ్చి ఆయన దీవిస్తాను అని అంటా ఉన్నాడు. అయితే ప్రియులారా, మనమేం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే, మనమేం చెయ్యాలి, ఆయన దీవించాలి అని అంటే మనమేం చెయ్యాలి అని అంటే, నిర్గమకాండం 20 అధ్యాయం 24 వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాము, బలిపీఠమును కట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం కట్టాలమ్మా? బలిపీఠమును కట్టాలి. ఆ బలిపీఠము మీద దహన బలులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. గొర్రెలను అర్పించాలి ప్రియులారా, బలులను అర్పించాలి. ఎప్పుడైతే నువ్వు బలిపీఠము కట్టి బలులు అర్పించగలుగుతావో దేవుడు ప్రియులారా నీ ఆరాధనను ఆగ్రానిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎలాంటి బలిపీఠం కట్టాలి? ఏం కట్టాలన్నాను? బలిపీఠం కట్టాలన్నాను. అది ఎలాంటి బలిపీఠం కట్టాలి? ఆ బలిపీఠం ఏమై ఉండాలి? రెండవదిగా, కట్టిన బలిపీఠం మీద ఏమర్పించాలి? బలులు అర్పించాలి. ఆ బలులు ఏమై ఉండాలి? ఎలాంటి బలులు ఆయనకి ఇష్టం? ఎలాంటి ప్రియులారా బలిపీఠం ఆయనకి ఇష్టం అని గనక ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథములో సౌలుతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. వినండి, సమూయేలు మొదటి గ్రంథములో సౌలుతో ప్రవక్త అయినటువంటి సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 15:22 బలులు అర్పించుట కంటే, చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 22వ వచనములో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటము, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నువ్వు ఏ బలిపీఠం కట్టాలి అని అంటే విధేయత అనే బలిపీఠాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ బలిపీఠం కట్టాలమ్మా? విధేయత అనే బలిపీఠాన్ని కట్టాలి. అంతరంగంలో విధేయత అనే బలిపీఠాన్ని కట్టాలి. అంటే ఆయనకు లోబడే బలిపీఠాన్ని కట్టాలి. అంటే నీ అంతరంగంలో చోటు ఆయనకు మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ అంతరంగంలో ఆయన మాత్రమే నివాసం చేయాలి. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనం అంటాడు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచున్నాను, బయటే ఉన్నాను, ఇదిగో నీ లోపల ఉన్నటువంటి స్థలాన్ని ఖాళీ చేస్తే నేను వస్తాను, నీ లోపలికి నేను వస్తాను అని అంటా ఉన్నాడు. ఆయన మనలోనికి రావాలి అని అంటే మన అంతరంగంలో బలిపీఠం కావాలి. దేవునికి స్తోత్రం. అది ఏ బలిపీఠము అని కనుక ఆలోచన చేస్తే, ఆయన కోరుకున్న బలిపీఠం, ఆయనకు నచ్చినటువంటి బలిపీఠం, ఆయనకు ప్రియులారా అనువైనటువంటి బలిపీఠం, అది ఎలాగుంటుంది? ఆయనకి నచ్చే బలిపీఠం ఎలాగుంటుంది? ఆయన కోరుకున్న బలిపీఠం ఎలాగుంటుంది అని కనుక ఆలోచన చేస్తే ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అంటే నీ అంతరంగంలో ఏ బలిపీఠం ఉండాలో తెలుసా? ఆయన మాట వినే బలిపీఠం ఉండాలి. దేవునికి స్తోత్ర. నీ అంతరంగంలో ఆయన ఆజ్ఞకు చెవినొగ్గే బలిపీఠం నీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్ర. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన నిన్ను దీవించాలి. బైబిల్ గ్రంథంలో చదువుతాం, ఎందరో భక్తులను ఆయన దీవించాడు. అబ్రాహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు. ప్రియులారా, అడిగిన వారినెల్లా చేతులెత్తి దీవించాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది,
కొంతమంది తల్లులు వారి బిడ్డలను దీవించాలి అని చెప్పి దగ్గరికి తీసుకొచ్చారు. దగ్గరికి తీసుకుని వస్తే ఆయన కాదనలేదు. దగ్గరికి వచ్చినటువంటి ఆ తల్లులను పిల్లారా ఇలాగంటూ ఉన్నాడు. తీసుకురండి అన్నాడు. 10-16 అనుకుంటాను. తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఆ బిడ్డలను ఎత్తుకున్నాడు. ఆ బిడ్డల్ని ఎత్తుకున్నాడు. మొదటగా చేసినటువంటి పని ఎత్తుకున్నాడు. రెండవదిగా ప్రియులారా కౌగిలించుకున్నాడు. మూడవదిగా వారి మీద చేతులుంచాడు. నాలుగవదిగా శుభమని పలికి ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన శుభం పలికే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. అలాగైతే ఆ మేలు మనకి దీవెనగా మారాలి అని అంటే, ఆ శుభం ఆయన పలికిన మాట మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మనము ఆయన మాట వినేవారముగా ఉండాలి. ఆయన మాటకు లోబడేవారముగా ఉండాలి. మనం ఏమనుకుంటాము అంటే, ఈరోజు నేను ఆరాధనకు వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను సిద్ధపాటు చేసుకున్నటువంటి కానుక పంపించేస్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆయన కానుకను కోరుకునేవాడు కాదు, నిన్ను కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం. నీ అంతరంగాన్ని కోరుకునేవాడు. కాబట్టి బలులు అర్పించుట కంటే ఏమంటూ ఉన్నాడు, మాట వినుట శ్రేష్టం. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వినగలుగుతావో, ఎప్పుడైతే నీవు ఆయన దగ్గరికి రాగలుగుతావో, ఎప్పుడైతే నీ అంతరంగంలో విధేయత అనే బలిపీఠాన్ని నువ్వు కట్టావో, వినయము అనే బలిపీఠాన్ని కట్టావో, ఆయనకు లోబడటం అనే బలిపీఠాన్ని కట్టావో, ఆ బలిపీఠం మీద ప్రియులారా ఆయనకు మాత్రమే నువ్వు స్థలం ఉంచావు. అప్పుడు ఆయన ప్రియులారా మన దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, నేనే నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను దీవిస్తాను. ఆయన మన దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఆయన మన దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఒక్క మాట మనం చదువుకుందాం. 23వ అధ్యాయము నిర్గమకాండంలోనే 23వ అధ్యాయము 25వ వచనం చూడండి. నిర్గమకాండం. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాను గనక సేవించగలిగితే అప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ఆహారమును నీ పానమును దీవించును. అవును, రాజులు మొదటి గ్రంథములో 17వ అధ్యాయములు మనం చదువుతాం. సారేపతులో ఉన్నటువంటి విధవరాలు, ప్రియులారా ఆమె దగ్గరికి ఎవరు వచ్చారు? సేవకుడు వచ్చాడు, ఏలియా వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. ప్రియులారా ప్రవక్త రాగా ప్రవక్త మాట విని చేర్చుకోగా ఆయనే వచ్చాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి 3.5 సంవత్సరాల భూమి మీద కరువు తాండవం ఆడుతూ ఉంది. బుడ్డిలో ఆమె దగ్గర అప్పటికి కొంచెం మాత్రమే నూనె ఉంది, తొట్టెలో కొంచెం మాత్రమే పిండి ఉంది. కానీ కృపగలిగిన దేవుడు ప్రియులారా ఆమె కుటుంబాన్ని 3.5 సంవత్సరాలు పోషించాడు. దేవునికి స్తోత్ర. అంటున్నాడు, నేనే నీ దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఎలాగొచ్చాడు ఆయన? సేవకుని రూపంలో వచ్చాడు, ప్రవక్త అయినటువంటి ఏలియా రూపంలో వచ్చాడు. ఏలియా సమక్షంలో ప్రియులారా సారేపత్తులో ఉన్నటువంటి విధవరాలు 3.5 సంవత్సరాలు దేశమంతా కరువుతో అల్లాడుతూ ఉంటే, దేశమంతా క్షామముతో అల్లాడుతూ ఉంటే, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షాలు లేకపోతే పరిస్థితులు ఎలాగుంటాయో చూడండి. చెట్లు చచ్చిపోతాయి, ప్రకృతి పాడైపోతుంది, మనుషులు చచ్చిపోతాయి, పశువులు చచ్చిపోతాయి, పంటలు పండవు, పల్ల భూములు ఎండిపోతాయి, మెరక భూములు ఎండిపోతాయి. వినండి బిడ్డలారా, అలాంటిది 3.5 సంవత్సరాలు వర్షాలు లేకపోతే ప్రియులారా చెట్లని కాయలు ఉంటాయంటారా? పల్ల భూములు పండుతాయంటారా? ప్రియులారా కరువు వచ్చేస్తుంది. దేశమంతా అల్లాడుతూ ఉంది. కానీ కృపగలిగిన దేవుడు సారేపతులో ఉన్నటువంటి విధవరాలని పోషిస్తూ ఉన్నాడు. కారణం ఆయన అన్నాడు, ఎప్పుడైతే నువ్వు నా మాట వింటావు, నాకు బలిపీఠాన్ని కడతావు, వినయం అనే బలిపీఠాన్ని కడతావు, విధేయత అనే బలిపీఠాన్ని కడతావు, నేనే వస్తాను నీ దగ్గరికి. ఆమేన్. నేనే వస్తాను నీ దగ్గరికి అభయం ఇచ్చాడు. ఇప్పుడు సారేపతులో ఉన్నటువంటి విధవరాలు దగ్గరికి వచ్చాడు.
ఆయన అద్భుతమైనటువంటి మాటతో ప్రియులారా ఆమె యొక్క అవసరతను తీర్చాడు. అందుకే నిర్గమకాండం 23 అధ్యాయం 25 వచనంలో చదువుతాము, ఎప్పుడైతే ఆయన మన దగ్గరకు వస్తాడో ఆయన మన ఆహారమును మన పానీయమును దీవించును. ఈరోజు సగానికి పైగా ప్రియులారా దేశంలో కరువుతో అల్లాడుతూ ఉన్నారు. దేనికోసం అని అంటే భవనాలు కట్టుకోలేదని కాదు, బంగ్లాలు లేవని కాదు, విలువైనటువంటి వజ్రాలు వైడూర్యాలు లేవని కాదు, ప్రియులారా తినటానికి ఆహారము లేదని ప్రియులారా అల్లాడుతూ ఉన్నారు. చాలామందికి తినడానికి ఆహారం లేదు. ఎందుకో కృప కలిగిన దేవుడు ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మనలను ప్రేమించి దీవించి ఆశీర్వదించి నోటి నిండా ప్రియులారా ఏమిచ్చాడమ్మా? నవ్విచ్చాడు. నవ్వుకి కారణం ఏంటి? తినడానికి సమృద్ధి ఇచ్చాడు. ఈ సమృద్ధి ఇస్తే ఏమనుకోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా, మన అమ్మోళ్ళు ఏం చేస్తున్నారంటే తినేది సేరుడు, పడేసేది అడ్డుడు. ప్రియులారా వినండి, భయం లేదు, బాధ లేదు. అయ్యో ఏంటి పరిస్థితి, ఈ ఆహారమే కదా లేక ఎంతమంది కొట్టాడుతూ ఉన్నారు, ఈ ఆహారమే కదా లేక ఎంతమంది అల్లాడుతూ ఉన్నారు. దేవుడు నాకు ఇంత ఇచ్చినటువంటి సమృద్ధిని నేను ఇలా పాడు చేయటం న్యాయమా? భయం లేదు. ప్రియులారా వినండి, దేవుని యొక్క మహాకృపను బట్టి మా పాస్టర్ గారితో నేను చెప్తూ ఉంటాను, ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి చెప్తే సరిపోదండి అని మీరు అనొచ్చు, కానీ ఆ భయం నాకు ఉంటుంది. ఏంటో తెలుసా? మేము తినే ఆహారం మీ నోటి దగ్గర తినే ఆహారంలో నుండి తీసుకొని పట్టుకొచ్చి మందిరంలో సమర్పించినటువంటి బియ్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేనంటాను ఒక పూట కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ వారి నోటి దగ్గర నుండి పట్టుకొచ్చినటువంటి ఈ ఆహారములో ఒక్క గింజ కూడా బయట పారవేయకూడదు. ఆమేన్. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే, దేవుడు ప్రేమించి నాకు ఇచ్చాడు. నేను కష్టపడలేదు దానికోసం అమ్మ, నేను దానికోసం కష్టపడలేదు, నేను చెమటోడ్చలేదు. అయినా దేవుడు నన్ను ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చాడు అని అంటే నన్ను ప్రేమించి ఇచ్చాడు. ప్రియులారా నన్ను ప్రేమించాడు అని అంటే మిమ్మల్ని ప్రేరేపించాడు, అంతే కదండి. నన్ను ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని ప్రేరేపించాడు. అది మీరు తినే ఆహారములో నుండి. ఇది మనకు తక్కువ అవుతుందేమో అని ఆలోచించాలి కదా, కానీ ఆలోచించలేదు. ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి పట్టుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టారు. అంటూ ఉన్నాడు ఆయన, అప్పుడు ఎప్పుడు ఆయన మాట ప్రకారం చేసినప్పుడు, సంఘం ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, సంఘం ఆయనకు లోబడినప్పుడు, సంఘం ఆయన మాట విన్నప్పుడు ఏమంటా ఉన్నాడు అనంటే, ప్రియులారా మీరు బాగుపడతారు. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 20వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2 లైన 3 లైన చూడండి. ఎన్నో లైనమ్మా? యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, వినండి. రాజు అయినటువంటి యెహోషాపాతు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరమ్మా? రాజైన యెహోషాపాతు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో 3వ లైన్ బిడ్డలు చదువుతూ ఉన్నారు. రాజైన యెహోషాపాతు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కలవరపడిపోతూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు భయం చెందుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, యూదా వారలారా నా మాట వినండి, మీ దేవుడని యెహోవా నమ్ముకొనుడి. వినండి, చెప్పే మాట ఏంటో తెలుసా? మీ కలవరాలు పోవాలి అని అంటే, మీ పానీయం దీవించబడాలంటే, మీ ఆహారం దీవించబడాలి అని అంటే, మీ ఇంటిలో సమృద్ధి కలగాలంటే, మన కరువు పోవాలి అని అంటే, ప్రియులారా ఏం చెయ్యాలి? మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి. నమ్మకం. ప్రియులారా సారేపతులో ఉన్న విధవరాలు ఎవరు నమ్మింది? ఏలియాను నమ్మింది. చెప్పినప్పుడు కాదనలేదు. ముందు ప్రియులారా కాదంది, కానీ ప్రవక్త అన్నాడు, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళి చెయ్యన్నాడు. వెళ్ళింది, చేసింది, అద్భుతమైన మేలు పొందుకుంది. దేవునికి స్తోత్ర.
కాబట్టి ప్రియులారా, మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. సంఘం స్థిరపరచబడాలి అనంటే, కుటుంబాలు బాగుండాలి అనంటే, కుటుంబంలో సమృద్ధి ఉండాలి అనంటే ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం అనుకుంటాను 5వ వచనమా, ఇలా వ్రాయబడి ఉంది, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. ఏం చేసుకోకూడదట? స్వబుద్ధిని అంటే మన మనస్సును కాదు మనం ఆధారం చేసుకోవాల్సింది. ప్రియులారా, సామెతల గ్రంథంలో రాయబడింది, మనస్సును నమ్ముకున్నవాడు పాడైపోవును. మనస్సు నమ్ముకున్నవాడు పాడైపోతాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. పెంచాడు, పెద్ద చేశాడు. ప్రియులారా, పెంచాడు, పెద్ద చేశాడు. పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అందులో చిన్నోడు ప్రియులారా, తండ్రి మీద ఆధారపడవలసినటువంటి వాడు తండ్రి మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు. కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, తండ్రిని నమ్ముకోవలసిన వాడు, తండ్రి మీద ఆధారపడవలసిన వాడు ఎవరు నమ్ముకున్నాడంటే, 1 మనసును నమ్ముకున్నాడు, 2 స్నేహితులు నమ్ముకున్నాడు. ఇవేనండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి స్నేహితులు నమ్ముకోకూడదా? స్నేహితులు ఉండకూడదా అంటే స్నేహితులు ఉండొచ్చు. దావీదుకి స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు కదమ్మా, కదా. దావీదుకి ప్రాణ స్నేహితుడు ఎవరమ్మా? యోనాతాను. స్నేహం ఉండాలి. లోకంలో ఇలాగంటారు, స్నేహం ఉండాలి. స్నేహం లేని జీవితం, చెప్పండి, స్నేహం లేని జీవితం వాసన లేని పువ్వుతో సమానం అన్నాడు. అంటే మనిషికి ఏముండాలి? స్నేహితులు ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నీ కష్టం వచ్చినప్పుడు, నీ కష్టకాలంలో ఎక్కడో ఉన్నటువంటి నీ తండ్రి ఇంటికి వెళ్ళొద్దు, ప్రక్కన ఉన్నటువంటి స్నేహితుని దగ్గరికి వెళ్ళు. దేవునికి స్తోత్ర. అంటే స్నేహితులు ఉండాలి. కానీ ప్రియులారా, స్నేహితులు ఏ పరిస్థితుల్లో ఉండాలి, స్నేహితులు ఏ సందర్భంలో ఉండాలి, స్నేహితులు ఏ రీతిగా మనం వాడుకోవాలి, వారికి మనం అలా ఉపయోగపడాలి, ఆ వివేచన మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఆ వివేచన మనకు ఉండాలి. ప్రియులారా, ఆ వివేచన మనకు ఉండాలి. ఆ సంబంధం కొనసాగాలి అంటే ఒకరి నమ్మకాన్ని ఒకరు కాపాడుకోవాలి. ఎవరి మాటను వారు పోషించుకోవాలి. ఎవరి మాట మీద వారు ఉండాలి. ప్రియులారా, నమ్మకం లేని చోట సంబంధాలు పాడైపోతాయి. కాబట్టి నమ్మకం అనేది చాలా శ్రేష్టమైనది. తండ్రితో కూడా ఉంటూ ఉన్నప్పుడు, తండ్రిని నమ్ముకున్నప్పుడు, తండ్రి మీద ఆధారపడినప్పుడు ప్రియులారా, బల్ల మీద శ్రేష్టమైన ఆహార పానీయాలు వచ్చేయి. చక్కగా తినేవాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. పొద్దుటో డ్రెస్ వేసుకునేవాడేమో, మధ్యాహ్నమో డ్రెస్ వేసుకునేవాడేమో అరబ్బోలుకులాగా, సాయంత్రమో డ్రెస్ వేసుకునేవాడేమో. ప్రియులారా, మనస్సును నమ్ముకొని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పొద్దున్నీ మధ్యాహ్నం సాయంకాలం డ్రెస్సులు మార్చుకోవటం కాదు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సా ఉతికే అవకాశమే లేదు. అక్కడికి ప్రియులారా కొంచెం కిందకు వస్తే వ్రాయబడింది, అసలు ప్రియులారా ఆ వేసుకున్న డ్రెస్ కూడా ఎలాగుందో అర్థం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, ఆయన మీద ఆధారపడాలి, ఆయన నమ్ముకోవాలి. స్వబుద్ధిని కాదు నమ్ముకోవడం, స్వబుద్ధి మీద కాదు ఆధారపడడం. ప్రియులారా, చిన్న కుమారుడు తండ్రిని నమ్ముకోవలసిన వాడు మనస్సును నమ్ముకున్నాడు, గెంజికుడు కూడా కొరవైపోయిందండి. అక్కడ వ్రాయబడి ఉంది, పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు. కానీ ఆ తొట్టి దగ్గరికి వెళ్తే పంది ప్రియులారా ఆ మూతితో కొడతాది, చాలా బలంగా కొడతాది. పంది కొట్టిందంటే ఎముకలు ఇరిగిపోతాయండి. పంది కొట్టిందంటే అంత గట్టిగా కొడతాది. అలాంటి తొట్టి దగ్గరికి వెళ్తే ప్రియులారా, పందులు వాటికి ఉన్నటువంటి ఆరాటం తవి తింటా ఉంటే ఎన్ని పంది మూతి దెబ్బలు తిన్నాడో ప్రియులారా వినండి, ఎన్ని దెబ్బలు తిన్నాడో. కారణం తండ్రిని నమ్ముకోవలసిన వాడు మనసును నమ్ముకున్నాడు, పాడైపోయాడు. బిడలారా వినండి, ఎవరు బిడ్డలారా గమనించండి. తల్లిదండ్రులను నమ్ముకోవాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడాలి.
కొంచెం వయసు రాగానే, కొంచెం చదువు పెరగగానే, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అనిషా అంటున్నారా? నైసి, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదేమో. ప్రియులారా, తిరుగుబాటు చేస్తూ ఉన్నామా? ప్రియులారా, తెలంగాణలో ఒక అమ్మాయి ఉంటుంది, తనకున్నటువంటి గొంతుతో ఉర్రూతలూగించింది ప్రపంచాన్ని. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఉర్రూతలూగించి. ఎవరై అమ్మాయి? మధు ప్రియ. ప్రియులారా, తల్లిదండ్రులు ఆమెకి ఎంతగా అండగా ఉండి ఒక గాయకుని చేశారు. 17 సంవత్సరాల నుండి 18 వచ్చింది. ఇంతవరకు తల్లిదండ్రులు నమ్ముకున్నామే, ఒక్కసారిగా ప్రియులారా ప్రియుణ్ణి నమ్ముకుంది. తల్లిదండ్రులు అన్నారు, అమ్మా నువ్వెవరు నమ్ముకుంటున్నావు, నీకు అర్థమవుతుందా? నీకు ఇంకా తెలియదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, నీకు ఇంకా తెలియదమ్మంటే. నాకంతా తెలుసు, నేను చదువుకున్నాను, బోల్డ్ పాటలు పాడేశాను అన్నది. ప్రియులారా, తల్లిదండ్రులు కాదన్నారు. పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు బోర్న ఏడ్చారు. అమ్మా నువ్వు చేస్తున్న పని మంచిది కాదే అని చెప్పారు. పిల్ల అన్నది, నాకంతా తెలుసు అన్నది. అంతా తెలుసు అన్నది. ప్రియులారా, అప్పటికే ఆమె దగ్గర డబ్బు ఉంది. డబ్బుంటే ప్రియులారా, ఒక పెద్ద గ్రౌండ్లో ఓపెన్గా ప్రియులారా స్టేజ్ వేసి బ్యాండ్ మేళం పెట్టి తల్లిదండ్రులను కాదని ఏడిపించి తన మనస్సును నమ్ముకొని పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయింది. మొదటి రోజు బాగానే ఉంది, రెండో రోజు బాగానే ఉంది, మూడో రోజు పొద్దుట ఇంకా తల్లిదండ్రులు లేవలేదు, ఇంటి బయట కూకిని ఏడుస్తూ ఉంది. వచ్చేసింది. ప్రియులారా, అమ్మ నాన్న పొద్దుటే బయటకు వచ్చేసరికి కూతురు ఏడుస్తూ ఉంది. అరే ఏమైంది? ప్రియులారా, బిడ్డను పట్టుకుని తల్లిదండ్రులు ఇయ్యాడా, తల్లిదండ్రులను పట్టుకుని బిడ్డలేడా. డాడీ మనసు నమ్ముకొని పాడైపోయాను, మనసు నమ్ముకొని చెడిపోయాను, క్షమించు డాడీ. తిరిగి వస్తుందా కాలం, తిరిగి వస్తుందా జీవితం? వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యవ్వన బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. కానీ పెంచి పెద్ద చేసినటువంటి మీ తల్లిదండ్రులు, మీ కొరకే అహర్నిశలు ప్రయాసపడుతున్న మీ తల్లిదండ్రులు సుఖాలను దూరం చేసుకొని వారి దేహంలో ఉన్న రక్తమే చెమటగా మార్చి ప్రయాసపడి, ప్రియులారా డబ్బును వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు, ప్రతి నెల 1వ తారీఖుని మీరు చూస్తారు. వాళ్ళు చూస్తారంటారా డబ్బు? మృదుల, మీ డాడీ డబ్బు చూస్తారంటావా? మీ డాడీకి అలాగివ్వటం, ఇలా కట్టేయటం ఇంతే తెలుస్తుందేమో. అంతేనమ్మా? వినండి, ఆ డబ్బుని ఎవరు అనుభవిస్తున్నారు? మీరు అనుభవిస్తూ ఉన్నారు, మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇక 4 రోజులు ఆగితే ప్రియులారా మీ తల్లిదండ్రులు చక్కటి భవిష్యత్తు కోసం ఒక చేతులు పెడతారు. ఆలోచించండి. మనసును నమ్ముకోకండి, మనసు నమ్ముకోకండి. ప్రియులారా మాయ మాటలు నమ్మకండి. ప్రియులారా కని పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రుల మీద ఆధారపడండి. యెహోషాపాతు అంటా ఉన్నాడు, యూదావారులారా మీ దేవుడని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అంతేనా? అంతేనా? సరిపోతుందా? దేవుడిని నమ్ముకుంటే సరిపోతుందా? కింద వ్రాయబడి ఉంది, ఆయన ప్రవక్తలను నమ్ముకోనుడు. అంటే ఆయన సేవకుల్ని నమ్ముకోవాలి. ప్రియులారా మీ సేవకులైనటువంటి వారు ఎన్నో అహోరాత్రులు మీ క్షేమం కోసం దేవుని యొక్క సన్నిధిలో పోరాడుతూ ఉంటారు. ఉదయం కాలం, సాయంకాలం మీ క్షేమం కొరకు ప్రార్థించేవాడు మీ దైవజనుడు. సంఘంలో అవకాశం ఉన్నప్పుడు సంఘం బాగుండాలి, గ్రామం బాగుండాలి, దేశం బాగుండాలి అని చెప్పి ప్రార్థించేవాడు మీ సేవకుడు. అంటా ఉన్నాడు, మీరు కృతార్థులు అవ్వాలి అని అంటే, మీ ఆలోచనలు స్థిరపరచబడాలి అంటే మీ దేవునితో పాటు ఎవరు నమ్మాలి? సేవకుని నమ్మాలి. సారేపతులో ఉన్నటువంటి విధవరాలు దేవుని నమ్మాను సరిపోద్ది అనుకుందా? లేదు, సేవకుని నమ్మింది, సేవకుని చేర్చుకుంది. దేవునికి స్తోత్ర. సునేము పట్టణంలో ఉన్నటువంటి ఆ గనురాలు నేను దేవుణ్ణి నమ్మాను అని ఊరుకుందా? సేవకుని చేర్చుకుంది. అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాలు సఫలీకృతమయ్యాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయం నిర్గమకాండములో చదువుకున్నాము, అప్పుడు నీ పానమును నీ ఆహారమును ఆయన దీవించును. ఇంకేం రాస్తూ ఉన్నాడు?
లేవ్యాకాండంలో 26వ అధ్యాయము, లేవ్యాకాండం 26వ అధ్యాయము 4వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. ఆయన నీ దగ్గరికి వస్తే, అమ్మా మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పంటలనిచ్చిన. ఎంత అద్భుతమైన మాట. ఆయన గనక నీ దగ్గరికి వస్తే, ఆయన మాట గనక నువ్వు వినే మనసు నీకుంటే, విధేయత అనే బలిపీఠాన్ని గనక నువ్వు కట్టగలిగితే, బిడలారా, ఆయన నీ దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన కనికరం నీ మీద ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రియులారా, మీ వర్షాకాలంలో మీకు వర్షమునిచ్చేదను. ఆ తర్వాత ఏం రాయబడి ఉంది? మీ భూమి మీకు పంటలని ఇచ్చాను. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం భూమి ఫలం ఇవ్వక. వింటున్నారా? భూమి ఫలం ఇవ్వక. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎక్కువ, భూమి ఫలం ఇచ్చింది తక్కువ. ప్రియులారా, ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో విధేయత అనే బలిపీఠాన్ని కనుక నువ్వు కట్టగలిగితే నేను నీ దగ్గరకు వస్తాను. నేనే నీ దగ్గరికి వచ్చి నేను చేతులెత్తి నిన్ను దీవిస్తాను. ఎప్పుడైతే నేను దీవించానో, కాలములలో వర్షాకాలం వర్షాన్ని ఇస్తుంది, మంచుకాలం మంచిస్తుంది, ఎండాకాలం ఎండొస్తుంది. ప్రకృతికి మూడు కూడా కావాలి కదమ్మా. ప్రకృతికి మూడు కూడా కావాలి. వర్షం లేకపోయినా బాధే, ఎండ లేకపోయినా బాధే, మంచు లేకపోయినా బాధే. కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మీ దగ్గరకు వచ్చి మీకు వర్షాకాలంలో వర్షం ఇస్తాను, మీ భూమి పంటలనిచ్చును అనే మాట మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన, చూడండి తీశారు అందరూ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనంలో నీ గింజలకు కావలసినటువంటి వాన. దాల్వాలో ఆకుమళ్ళు వేయడానికి వర్షాకాలం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు రైతులు. కాలువలు ఆలస్యం అవుతాయని వర్షాల మీద ఆధారపడి ఆకుమళ్ళు వేస్తూ ఉంటారు. అంటా ఉన్నాడు, నీ భూమికి కావలసినటువంటి వర్షాన్ని నేను ఇస్తాను, నీ గింజలు మొలకెత్తడానికి కావలసిన వర్షాన్ని నేను ఇస్తాను. ఎప్పుడు నువ్వు బలులు అర్పించినప్పుడు. ఏ బలి? విధేయత అనే బలి, మాట వినటం అనే బలి. ఏమంటున్నాడు సౌలుతో సమూయేలు? బలులు అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టం. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. వినండి బిడ్డలారా, మాట వినుట శ్రేష్టం. సమూయేలు అంటున్నాడు, పిలుపు వినబడినప్పుడు బాలుడిగా ఉన్నాడు. ఏమన్నాడమ్మా? నాయనా, నీ దాసుడు ఆలకించుచున్నాడు నాయన, సెలవి. నేను ఉన్నాను సిద్ధంగా, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ శుభవచనం మనకు నెరవేరాలి అనంటే, ఈ దీవెన మనకు కలగాలంటే మనం ఏం చెయ్యాలి? ఆయన పేరు పలకాలి. ఆమేన్. అందుకే సంఘంలో ప్రియులారా, కృప కలిగిన దేవుడు మిమ్మల్ని దీవించునుగా కంటే సంఘం ఏమంటది? ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని దీవించునుగా కంటే ఏమంటారు? ఆమేన్. అంటే సంఘం ఏం పలకాలి? ఆయన నామము పలకాలి. ఆయన నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తారో ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మనలను దీవిస్తాడు, మన గర్భఫలమును దీవిస్తాడు, భూఫలములను ఆశీర్వాదిస్తాడు. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 24వ వచనం చదివితే 24 నుండి కొన్ని వచనాలు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇప్పుడు సంఘం ఏం చెప్పాలి? ఆమేన్. అబ్బా, మరోసారి చదవమ్మ గట్టిగా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, సంఘం ఆయన మాట పలకాలి. ఎప్పుడైతే ఆయన మాట పలుకుతుందో
సంఘం ఆమేన్ అనే పదం ఎప్పుడైతే ఉచ్చరిస్తుందో ఆయన కనికరం మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప మన మీదకి వస్తుంది. అంత మాత్రమే కాదు, చదువమ్మా. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేయునుగాక అన్నామనుకోండి. ఇప్పుడు సంఘం ఏమనాలి? ఆమేన్. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి పదము కదా. నిన్ను కరుణించునుగాక అన్నప్పుడు ఇప్పుడు సంఘం ఏమనాలి? ఆమేన్. ప్రతి పదానికి కూడా ఏ పదం ఉండాలి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా నామమును ఉచ్చరించుట ద్వారా, వింటున్నారా? మీరు నా నామమును పలుకుట ద్వారా నేను మిమ్మను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మను కనికరిస్తాను. అందుకే కదా 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో భక్తుడైనటువంటి మోషే ద్వారా అన్నాడు, 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం, శ్రద్ధగా మీరు నా మాట వినయ్యడం. ఎలా వినాలమ్మా? శ్రద్ధగా వినాలి. ముగిస్తూ ఉన్నాను, 3 మాటలు చెప్పి ముగిస్తాను. మనం బాగా చదువుకున్న ఎరిగినటువంటి మాట కీర్తనల గ్రంథం 1వ కీర్తన. 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ 3 వచనాలు మనం చదివితే 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఆ 3 లైన్లు మొదటి వచనంలో 3 లైన్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ మొదటి లైన్లో దుర్మార్గులు, ఎవరమ్మా? దుర్మార్గులు. 2వ లైన్లో పాపాత్ములు. 3వ లైన్లో పరిహాసకులు, అపహాసకులు మనం చూస్తూ ఉన్నాం. వినండి బిడ్డలారా, దేవుడు ఏమన్నాడు? నా మాట మీరు పలకాలి, నా దగ్గరికి మీరు రావాలి, అప్పుడే నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు. కానీ కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే దుర్మార్గులు చెప్పే ఆలోచనతో మనం నడవకూడదు. నడిస్తే ఏమవుతుంది? నూతన నిబంధన గ్రంథంలో 3.5 సంవత్సరాలు క్రీస్తుతో ఉన్నాడు. ఎవరమ్మా? ఇస్కరియోతు యోధ. ఎవరితో నడిచాడు? దుర్మార్గులతో కలిసి నడిచాడు. నేను ఆయనని మీకు అప్పగిస్తా, నాకేమిస్తారు? ఒప్పందం చేసుకున్నాడు. ఏమైనా బాగుకున్నాడా? ఏమైనా ప్రయోజనం కలిగిందా? ప్రియులారా, అపోస్తుల కార్యములు అనుకుంటాను 1వ అధ్యాయం 18వ వచనంలో ఉరేసుకున్నాడు. ఉరేసుకుంటే ప్రియులారా తాడు తెగిపోయిందంట, కిందకి పడిపోయాడంట. ప్రియులారా, ఏం జరిగింది అంటే, ఆ రాడు నడానికి తగిలితే నడుం బద్దలైపోయి సగభాగం అట్టెళ్ళిపోయిందంట, సగభాగం ఇట్టొచ్చేసిందంట. పేగులన్నీ అమ్మ బయటకు వచ్చి చచ్చిపోయాడంట. వినండి, ఎక్కడ నడిచాడు? దేవుని మాట ప్రకారము కాక, వింటున్నారా? దేవుని మాట ప్రకారము కాక దుర్మార్గులతో కలిసి నడిచాడు. 2వ లైన్లో వ్రాయబడి ఉంది, పాపుల మార్గమున నిలవక. దేవుడు హెచ్చరించాడు. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో లోతుతో హెచ్చరించాడు. అల్లుళ్ళకి ఇలా మాట్లాడుతున్నాడు, అల్లుళ్ళారా, దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతూ ఉంది, ఇక్కడ నుంచోవద్దండి, వచ్చేయండి అన్నాడు. అల్లుళ్ళు మామగారిని ఏం చేశారమ్మా? యాగతాళి చేశారు, హేళన చేశారు, అక్కడే నిల్చున్నారు. ఏమైపోయిందమ్మా? అగ్ని గంధకాల్లో కాలిపోయారు. 3వ మాట, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. 3.5 సంవత్సరాలు క్రీస్తుతో కూడా ఉన్నాడు పేతురు, అపోస్తులుడైన పేతురు. ఎవరి దగ్గర కూర్చున్నాడు? అపహాసకులు, పరిహాసకుల మధ్య కూర్చున్నాడు. పర్యవసానం ఏంటి అని అంటే, బొంకవలసినటువంటి పరిస్థితి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వర్తమానాన్ని ముగిస్తూ నేను చెప్తా ఉన్నాను, కృపగలిగిన దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, ఆమేన్, నేను నిన్ను ఆశీర్వాదిస్తాను. అయితే నువ్వు నా నామం పలకాలి, నా దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి నువ్వు బలిపీఠం కడతావో, నా నామాన్ని నువ్వు పలుకుతావో, నేనే నీ దగ్గరికి వచ్చి నీ ఆహారాన్ని దీవిస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నీ భూఫలాలను దీవిస్తాను, సమృద్ధి నీకు ఇస్తాను. దేవునికి స్తోత్ర. అలాంటి సమృద్ధి మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి కలగాలి అని అంటే ఆయన మాట వినేవారిగా ఉండాలి. దేవుని యొక్క గ్రంథం రాయబడి ఉంది, బలులు అర్పించుట కంటే
మాట వినుట శ్రేష్టం. అప్పుడప్పుడు ప్రియులారా, మందిరానికి మనం వచ్చి మధ్యలో వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాము అని అంటే, మనము దేవుని మాటలు వినటం కంటే మనం వచ్చాం కాబట్టి కానుకిచ్చి వెళ్ళడం మంచిదేమో అని అనుకుంటూ ఉంటాం. ఇది కాదు మంచిది. ఏది మంచిది? మాట వినుట మంచిది. ఆయన చెప్పినట్టు చేయుట మంచిది. ఎవరైతే అలా చేయగలుగుతారో, ఎవరైతే అలా వినగలుగుతారో, ఎవరైతే అంతరంగంలో విధేయత వినయం అనే బలిపీఠాన్ని కట్టగలుగుతారో, బలులు అర్పించుట కంటే ఆయన మాట వినడానికి వేగురు పడతారు. అటువంటి వారితో అంటా ఉన్నాడు, నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అంతరంగంలో ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగంలో ఏ బలిపీఠం ఉంది, ఏ బలులున్నాయి, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం. అయ్యా, నీ మాట వినే కృప ఇవ్వనైనా, నీకు లోబడే కృప ఇయ్యనైనా. అయ్యా, నీకు స్తోత్రాలనైనా, స్తోత్రాలనైనా, స్తోత్రాలనైనా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడవైన మా ప్రభువానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం బిడ్డల యొక్క అంతరంగాల్లో ఫలింపచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.